వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బుడ్డాపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే శిల్ప. ఆపరేషన్ సింధూరం గురించి బాలిక విద్యార్థులకు వివరించి మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలి. బైరెడ్డి సబరి. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి. సిఐటి నాయకుల డిమాండ్. కోడుమూరు మండలంలో జోరుగా ఉల్లి నాట్లు నాటుతున్న రైతులు. ఎన్సీసీ బాలిక విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. దళిత వాడలో సీసీ రోడ్డు నీటి పైపులు వేయాలి. ఎంసీపీఐ యు జిల్లా కన్వీనర్ పి లాజరస్. మీరు బుక్ చదువుకోవాలనుకుంటే స్కానింగ్ తీసుకోండి. ఎవరన్నా క్యూఆర్ కోడ్ ఉంది పైన కూడా కంది, ఇక్కడ కూడా కంది. క్యూఆర్ కోడ్ తీసుకోండి. మీరు కూడా దీంట్లో ఏమైనా సబ్జెక్ట్ రాసుకోవాలంటే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం, 23వ తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చాము అని చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు, అబద్ధాలు, దొమ్మిలు, దోపిడీలు, అరాచకాలు, హత్యాయత్నాలు, అదేవిధంగా మహిళలను కించపరచడం, ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం, ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నెన్నో. ఇవన్నీ కోకల్లులు. దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగాయి, ప్రజల్ని ఏ విధంగా సూపర్ 6లని, సూపర్ 7లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్లో వివరంగా తెలియజెప్పడం జరిగింది. నేను చేయలేను. నేను ఎక్కడ చూపించాల్సిన అవసరం లే, నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లే. మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినాం, మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినాం, మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, మీ ఊర్లోనే పైపు లైన్ వేసినాను, మీ ఊర్లోనే రోడ్లు వేసినాను, మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది, మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం. మీరు అది ఒక్కటి మాట్లాడగద్దు. అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇక ఆడొద్దు. ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు. ఇంకా నువ్వు మునమోపివి. నిజంగా అది నేను చేయకపోతే నేను మునమోపిని, నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు మునమోపివి. నేను నిజంగా చేసింటే ఇంకా మళ్ళీ నువ్వే మునమోపివి. నేను చేయకపోయింటే నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా, నీ తిట్లన్నీ అంగీకరిస్తా. నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఈ ఊరిది చెప్పాయా? నేను ఛాలెంజ్ నీకేంగా. ఎన్ని కోట్ల అయిందో లెక్కేసుకుని ఆడద్దు, వేసుకొని మాట్లాడదాం. నాకు ఏడ జరిగే 150 కోట్ల అభివృద్ధి అంటున్నావు. నువ్వు ఎంత దూరం అవసరం లేదు, 150 కోట్ల అవసరం లే. నువ్వు చూపించు, ఒక 20 కోట్లు చూపించు. తెచ్చినారు, ఏడపోసినారు, ఇవన్నీ బ్రాందీ షాపులు తెచ్చినారు. ఖచ్చితంగా కాదన్నీకి లేదు. ఊరూరు బెల్ట్ షాపులు తెచ్చినారు, కాదన్నీకి లేదు.
ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, కాదనికి లేదు. ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా బ్రాంతి షాపులలో లక్షల వసూలు చేస్తూ ఉన్నారు. అది 100% 151 దాటిటాయి. దానికి ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండేదని అడుగుతాను. సోరు బియ్యం యాభై వదలడలే, అది మొన్నటిదాకా 10-20 ఏంటండి, 13 రూపాయల కేజీ అంటే ఇప్పుడు మళ్ళీ 10 కేజీ ఇచ్చినామంట దాన్ని. వీళ్ళేమో 30 రూపాయలు అమ్ముతారు, బయట పోయి మీరు కొనేది 15 రూపాయలంట. అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు? ఇసుక దోపిడీ కదా, మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి. మళ్ళీ నా కథ చూస్తాంట, ఏది చూసేది బోడి, నువ్వు ఏది చూసేది? నా కథ చూస్తాడంట, జైలు లేపిస్తాడంట. ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు, అలివి కానిటువంటి నేరాలు చేయలేదు, అలివి కానిటువంటి మర్డర్లు చేయలేదు, దుర్మార్గంగా మాట్లాడలేదు. నువ్వు నన్ను వేపించే నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా నీకు సంవత్సరం ఇస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్ బుక్ కాకపోతే మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుంటే మళ్ళీ వదలను. ఏందో చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, మా చేత కాదు. మళ్ళా ఏడాడవో తుపాకులు అయినా పట్టుకుంటే నా మీద దోయనికి చూస్తావు. నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టేయాలి ఆదిలాబాద్లో అని చూస్తావు. నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొచ్చు కూడా వీకలేవు. One person who has raised. Please clap. 2 of them. Because being a politician, it is giving your voice to the people who cannot talk. That is a great thing. And who wants to join army? Oh, everyone. Operation Sindoor. You all know about Operation Sindoor. Enta pedda success adi. మన విమెన్ హస్బెండ్స్ని చంపేశారు, మన విమెన్ ముందే చంపేశారు అని చెప్పి నుదుటి పైన ఉన్న సింధూరంని తీసేశారని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ద ఫస్ట్ పర్సన్ హూ హెస్ బాంబ్డ్ ఆర్ మిసైల్ వేసింది ఎవరు? డ్రోన్ వేసింది ఎవరు? ఇట్స్ ఎ విమెన్, ఒక ముస్లిం విమెన్ హూ హెస్ బాంబ్డ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ అ Kashmiri Brahmin who has gone to fight. So all these are so important. మనం దేనికి తక్కువ కాదు, అన్నిటికీ మనము విమెన్ అనే వాళ్ళు ముందు ఉండాలి. ముందు ఉండి see when you empower a woman in a village, it is that you are empowering a family. It is not only family but you are empowering the entire country. So education is so important. And you have to play a very major role, very important role in your family and also in the country. So I ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడ కూడా don't show your weakness. Everyone do have our weakness, but never show that weakness. Fight and then you achieve whatever you want to and prove yourself. Your parents కానీ అందరూ మైండ్లో పెట్టుకొని, కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. సో నో టర్నింగ్ బ్యాక్, ఓకేనా? నెవర్ టర్న్ బ్యాక్. సో ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్ టు సీ యూ ఎవ్రీవన్ ఇన్ ద ఆర్మీ, నేవీ ఆర్ politicians. I want to meet her actually before I go. So I wish you all the very best and I have a very important program to attend. So I would really like to spend more time with you, but I'm not able to. So all the very best, all of you. Thank you. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున 52 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలను కూడా
ఖచ్చితంగా వర్తింపజేసేలా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం జీవరూపకంగా ఇవ్వకుండా చేయి దులుపుకొని ఆ రోజుకు వెళ్ళిపోయింది. అప్పుడు సమ్మె సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం కానీ ప్రభుత్వం వస్తే రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగల్భాలు కలిపారు. మరి ఈరోజు మన కళ్ళెదుటనే నిన్న 12వ తేదీ తల్లికి వందనం అని చెప్పేసి చదువుకున్నటువంటి పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి పథకాన్ని ప్రారంభించి అంగన్వాడీ కార్యకర్తలకు ఎవరికి కూడా మీకు ఇవ్వడం లేదని చెప్పేసి కోత పెట్టారు. ప్రభుత్వం చెప్తా ఉంది 12,000 రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. మరి ఏ అంగన్వాడీ కార్యకర్తకు 12,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం? అన్ని కలుపుకొని 11,500 రూపాయలు ఈరోజు జీతం, అది గౌరవ వేతనం ఇస్తుంది, పనికి తగిన పారితోషికం ఇస్తుంది. అంటే ఒక కూలివాడు ఈరోజు నువ్వు పని చేస్తే ఇంత కూలీ అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు బతుకుతా ఉన్నారు. పేరుకు అంగన్వాడీ టీచర్లు, కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి పథకాల్లో మాత్రం ఎలాంటి సున్నా పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఎన్ని ఎకరాలు నాటుతున్నావునా? మళ్ళా ఇద్దరికి రావాలండి ఆడొస్తుందమ్మా. కాదు ముసలమ్మ నెలకు 1000 రూపాయలు ఎక్కువ కదా ఇప్పుడు. నీ మౌన్ పింఛన్ నెలకి 1000 ఉండు. అప్పుడు 3000 వస్తుండే, 3000 కూడా 2250 స్టార్టింగ్ లో 2250. ఆ అబ్బాయి ఎంత ఎక్కించిండే అసలు ఇంతన్నా ఆలోచన చేస్తా. నెలలు పడతాయి. నువ్వు వెనక్కి జరుగు కొంచెం, ముసలంగే అంగే నువ్వు వెనక్కి జరుగు కొంచెం, నోట్లో జరుగు, కట్ట పెట్టుకో, కట్ట నువ్వే నీ చేతిలో పట్టుకో, అది అట్లా అట్లా సుంచుతుండు. ఆయమ్మ నువ్వు లాగమ్మా, అది నారలాగా. పోయినసారి ఏం వేసింటివి? 300 వేసింటే అంతేలే. దీనికి మందు కొడతారా? ఎన్ని ఎకరాల్లో వేస్తున్నావు? ఈరోజు అంటే చాలా ఆనందంగా ఉంది. నా తెలుగు కొంచెం వీక్ అయితే కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. అక్క చెప్పినట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి. బికాజ్ లాస్ట్ ఇయర్ నుంచి నాన్న ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత నుంచి నేను చాలా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశాను. నేను ప్రతి ప్రోగ్రామ్కి ఏదైనా డెఫ్ వాళ్ళ స్కూల్ కానీ లేకపోతే బ్లైండ్ స్కూల్ కానీ ఎక్కడ వెళ్ళినా అందరు ఎవరు ఈ స్కూల్లో
కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే 3 times అన్నం పెడుతున్నారు అని చెప్తే అది ఒక్కటే పేరు వస్తుంది, అది రామకృష్ణారెడ్డి సార్. అందులోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత సేవ చూస్తున్నారంటే అంటే మేము పొలిటీషియన్స్ వచ్చి చెప్తాము, ఏదో చెప్పి వెళ్ళిపోతాము, కానీ ఒక అంటే 365 days ఈ స్కూల్స్ కి మెయింటైన్ చేసి ఈ పిల్లలందరికి ఎంత మంది ఉంటే అంత పిల్లలకి మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్కి. అట్లానే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మెయిన్ శబరి అక్క గురించే మాట్లాడాలి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పాను, లాస్ట్ టైం ఎవరు మా ఎంపీ ఉన్నారు నంద్యాలలో మాకు ఎవరికి తెలియదు 5 years ఎవరు. నేను ఆ రోజే అన్నాను ఎంపీ ఉంటే మా వాయిస్ వినిపించాలి అని చెప్పాను. అట్లా మనం శబరి అక్కకి చూసి నేర్చుకోవాలి చాలా మంది. ఎందుకంటే ఈ రోజు కూడా నంద్యాల వాయిస్ ఎవరన్నా పార్లమెంట్ లో వినిపిస్తున్నారంటే అది ఒక శబరి అక్కనే. మన నంద్యాల పేరు ఎవరన్నా నిలబడుతున్నారంటే అది ఒక శబరి అక్కనే. బికాజ్ ఇక్కడ నంద్యాలలోనే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా, ఇంటర్నేషనల్ లో కూడా ఒక మన దేశం గురించి మాట్లాడుతున్నారు, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అదే పనిగా మన ప్రధానమంత్రి గారు అదే పనిగా మన శబరి అక్కకి ఎలక్ట్ చేశారు. మీరే పోయి బ్రిక్స్ లో మాట్లాడాలి, దానికోసం మనం చాలా ప్రౌడ్ ఉండాలి. అట్లాంటి ఎంపీ మనకు నంద్యాలలో దొరికినందుకు మీరు అందరూ ఒక గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఊరికే మనం ఎంపీ అయిపోయినాము, ఏదో 5 years ఉన్నాము అట్లా కాదు. మనం మన వాయిస్ రేస్ చేయాలా, మన ఇష్యూస్ రేస్ చేయాలా. మన అంటే మన నంద్యాలలో ఇష్యూస్ ఉన్నా కానీ, స్టేట్ లో ఇష్యూస్ ఉన్నా కానీ, కంట్రీలో ఏదైనా ఇష్యూస్ కానీ అది పార్లమెంట్ లో మనం వినిపించాలంటే అది కాలగ్రేట్. ఎందుకంటే ఊరికే చాలా మంది ఎంపీ అవుతారు, ఊరికే అంటే వాళ్ళ బిజినెస్, చాలా మంది ఇండస్ట్రియల్ బిజినెస్ ఎంపీ అవుతారు, కానీ ఏం చేస్తారు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు, కానీ ఎవరు ఇష్యూస్ గురించి మాట్లాడారు. అట్లాంటిది ఏదన్నా ఇష్యూస్ మాట్లాడే వాళ్ళే ఎంపీ కావాలని నేను కోరుకుంటున్నాను. అట్లాంటివి మన శబరి అక్క వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మాకు శబరి అక్కకి ఒక మెయిన్ కామన్ ఏమంటే శబరి అక్క కూడా వాళ్ళ పేరెంట్స్ ని చాలా ఇష్టపడుతుంది, మేము కూడా మా పేరెంట్స్ ని చాలా ఇష్టపడతాం. మెయిన్ థింగ్ అదే కామన్. అది ఎంతసేపు వాళ్ళ నాన్ననే వాళ్ళ శబరి అక్కకి ఇన్స్పిరేషన్, మాకు కూడా మా నాన్ననే ఇన్స్పిరేషన్. అదే మెయిన్ కామన్ మా ఇద్దరు దాంట్లో. దానికోసం నేను మీ అందరికీ ఒకటే అంటాను, ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ. మీకు కూడా అంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక శబరి అక్కనే వీళ్ళకి చూసే బెస్ట్ ఎగ్జాంపుల్ అది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. एनसीसी क्लब शुरू कर. Thank you so much for your valuable work, sir. ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ ఓసన్న, ఇది ఎస్సీ కాలనీ మొత్తం దళితులు ఉన్నటువంటి ఏరియా. ఈ ఓసన్న మందిరం బ్యాక్ సైడు అంతా మొత్తం కూడా దళితులు ఉండేటువంటి నివాసం ఇది. ఈ ప్రాంతంలో ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో కాలనీ ఏర్పడి సుమారు 40-50 సంవత్సరాలు అవుతుంటుంది దాదాపుగా. అయినప్పటికీ ఆనాటి చెన్నారెడ్డి పరిచయ నాటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాలనీ ఏర్పడింది. ఇంటింటి దీపం ఇంద్రానగర్ అనేటువంటి కాలనీ. ఇటువంటి ఇంటింటి దీపం ఇంద్రానగర్ కాలనీ అని ఆ రోజుల్లోనే కరెంటు ఛార్జీలు ఉన్నటువంటి పరిధిలో కరెంటు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇచ్చేటువంటి కాలనీ ఎస్సీ కాలనీ. ఈ ఎస్సీ కాలనీలో ఇప్పటికీ రోడ్లు లేక దుర్భర జీవితం గడుపుతున్నటువంటి దళితులు, ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో రోడ్లు లేకపోవడం ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు, ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వెంటనే సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి మేము ఎంసీపీఐ పార్టీ జిల్లా కన్వీనర్గా లాజరస్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలను దళితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిణామాలు రాకుండా ముందే ఈ యొక్క రోడ్డు వేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం అక్కడి నుండి అంటే దళితులు అనేటువంటి వివక్ష చూపుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి ఇది సుమారు ఒక 500-600 గజాలు ఉన్నటువంటి రోడ్డు. కాబట్టి వెంటనే తక్షణమే ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో రోడ్లు వేయాలని చెప్పేసి
మేము కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తితో కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మన ఎంసీపీ జిల్లా నాయకులు మరిస్వామి, స్థానికులు మన ఈ ప్రాంత పార్టీ నాయకురాలు అరుణమ్మ గారు, అదేవిధంగా ప్రసన్న, లక్ష్మి, మార్తమ్మ, మీ పేరున వెంకటేష్, సువర్ణ, ఎంతమంది కూడా వీళ్ళందరూ కూడా పాల్గొని వీళ్ళందరూ నిరసన ఈ కొద్దిపాటి వర్షంలోనే ఇక్కడ గుంతలు మనుషులు కూడా తిరగలేని పరిస్థితుల్లో ఇంత ఉన్నది కాబట్టి వెంటనే ఈ దళితుల మొర ఆలకించి రోడ్లు వేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు సమాచారం ఇచ్చి చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ మాటలు విని మీరు అందరూ వెంటనే రోడ్డు వేయాలని కోరుతాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బుడ్డాపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే శిల్ప. ఆపరేషన్ సింధూరం గురించి బాలిక విద్యార్థులకు వివరించి మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలి, బైరెడ్డి సబరి. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి, సిఐటియు నాయకుల డిమాండ్. కోడుమూరు మండలంలో జోరుగా ఉల్లి నాట్లు నాటుతున్న రైతులు. ఎన్సీసీ బాలిక విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. దళిత వాడలో సీసీ రోడ్డు నీటి పైపులు వేయాలి ఎంసీపీఐ యు జిల్లా కన్వీనర్ పి లాజరస్.